ఈరోజు మనం ఖురాన్లోని ఎంతో గొప్ప సూరా అల్ ఇఖ్లాస్ గురించి తెలుసుకుందాం. ఇది చిన్నదే అయినా అల్లా ఏకత్వాన్ని మన హృదయానికి హత్తుకునేలా చెబుతుంది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. కుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఇప్పుడీ సూరహ్ను చిన్న భాగాలుగా చేసుకుని ఒక్కో వాక్యాన్ని చదివి దాని అసలైన అర్థం సులభంగా తెలుసుకుందాం. కుల్ హువల్లాహు అహద్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు వారితో చెప్పండి, అల్లా ఒక్కడే అని, ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. అల్లాహుస్సమద్. అల్లా ఎవరిమీదా ఆధారపడడు, కాని సృష్టి అంతా ఆయనమీదే ఆధారపడుతుంది. లం యలిద్ వలం యూలద్. ఆయన ఎవరికీ జన్మనివ్వలేదు, అలాగే ఆయన ఎవరికీ పుట్టలేదు. వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఆయనకు సమానమైనవారు ఎవరూ లేరు, ఏదీ లేదు. మనం మన జీవితంలో ఎన్నో విషయాలమీద, ఎంతోమంది మనుషులమీద ఆధారపడుతుంటాం. కాని అందరికీ అసలైన ఆధారం ఆ ఒక్క అల్లా మాత్రమే. ఈ సూరా మనకొక గొప్ప భరోసానిస్తుంది. మనకి ఎలాంటి కష్టమొచ్చినా మనం నేరుగా అల్లా వైపు మాత్రమే తిరిగి అడగాలి అనే నమ్మకాన్ని పెంచుతుంది. మన ప్రార్థనల్లో ఈ సూరా చదివినప్పుడల్లా మన మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. అల్లా ఒక్కడే మనల్ని కాపాడేవాడు అన్న ఆలోచన మన భయాలన్నింటినీ దూరం చేస్తుంది. ఈ గొప్ప భావాన్ని మన హృదయంలో పదిలంగా ఉంచుకోడానికి మనం మరోసారి చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. కుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. అల్లా ఒక్కడే, ఆయన ఎవరికీ సాటిరాడు అనే ఈ స్వచ్ఛమైన నమ్మకమే మన జీవితానికి నిజమైన శాంతిని, వెలుగుని ఇస్తుంది. మీకు ఖురాన్లోని మరేదైనా సూరా లేదా దువా గురించి ఇలాగే తెలుసుకోవాలని ఉందా?